హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ కాస్లా వ్లాగ్స్. ఈరోజు మనం ఇక్కడ ప్రాబ్లం చేద్దాం. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 5x² - 6x - 2 = 0 బై ద మెథడ్ ఆఫ్ కంప్లీటింగ్ ద స్క్వేర్. ఓకే, వర్గము పూర్తి చేయు పద్ధతి ద్వారా వర్గ సమీకరణం ఏంటిది? 5x² 6x - 2 = 0 యొక్క మూలాలు కనుగొనుము అన్నాడు. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్ చూద్దాం. ఓకే, ఇక్కడ ఇచ్చిన సమీకరణం ఏంటిది? ద గివెన్ ఫర్ ఇచ్చిన సమీకరణం రాసుకోవాలి. ఓకే, 5x² - 6x - 2 = 0. ఓకే, నౌ వి ఫాలో ద ఆల్గారిథం. పై ఆల్గారిథం ఆధారంగా దీన్ని సాల్వ్ చేద్దాం. ఓకేనా? నౌ వి ఫాలో ద ఆల్గారిథం. ఓకే, పైన ఇచ్చిన ఆల్గారిథం ఆధారంగా దీన్ని సాల్వ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ స్టెప్ 1లో ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, 5x² - 6x - 2 = 0 ఉంది. అయితే దీనిని, ఈ సమీకరణాన్ని డివైడింగ్ బోత్ సైడ్స్ బై 5. ఓకే, ఇరువైపులా 5చే భాగిద్దాం. ఓకే, అప్పుడు ఇక్కడ చూడండి 5x² / 5. అలాగే నెక్స్ట్ వచ్చేసి -6x / 5 -2/5 = 0. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ 5 క్యాన్సల్ అయిపోయినాయి. ఇక్కడ సమీకరణం ఏమొస్తుంది? అప్పుడు x² - 6x / 5 -2/5 = 0. ఓకే, అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, మనకు వచ్చిన ఈ సమీకరణం ఇది వచ్చేసింది 5. ఇదేమో ఫస్ట్ స్టెప్, డివైడింగ్ ద బోత్ సైడ్స్ బై 5. సెకండ్ స్టెప్లో ఏమొచ్చింది? మనం క్యాన్సిల్ చేయంగా ఇది వచ్చింది. స్టెప్ 2 అనుకోవాలి ఇది. ఓకే, అంటే ఈజీ ప్రాసెస్ కోసం స్టెప్ వైజ్గా చెప్తున్నా. ఇక్కడ చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఈ ఫార్ములాకి దీనికి ఇరువైపులా అంటే యాడింగ్ బోత్ సైడ్స్ 3/5 హోల్ స్క్వేర్. ఏం చేస్తున్నాం? యాడింగ్ 3/5 హోల్ స్క్వేర్ టు బోత్ సైడ్. ఓకే, కాకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ సెకండ్ స్టెప్లో మనం ఒకటి మిస్ అయ్యాం. x² - 6x 6/5x = ఈ 2/5ని 0 సైడ్ ఇటు సైడ్ తీసుకెళ్తే ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ మైనస్ ఉంది కదా, అక్కడికి వెళ్తే ప్లస్ అవుతుంది. ఓకే, 2/5. ఓకే, నౌ వీఆర్ యాడింగ్ టు 3/5 హోల్ స్క్వేర్ టు బోత్ సైడ్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు స్టెప్ 3 వచ్చేసి x² - 6/5x + 3/5
5 whole square equal to 2 by 5 plus 3 by 5 whole square. Okay. నెక్స్ట్ స్టెప్ 4 వచ్చేసి ఇక్కడ చూడండి. స్టెప్ 4లో ఇక్కడ ఏమవుతుందంటే x మైనస్ 3 by 5 హోల్ స్క్వేర్. ఓకే. అలాగే ఇక్కడ చూడండి 2 by 5 ప్లస్ 9 by 25. ఓకే. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ చూడండి స్టెప్ 4 అయిపోయింది. స్టెప్ 4 ఇక్కడ వచ్చేసి స్టెప్ 5లో చూడండి x మైనస్ 3 by 5 హోల్ స్క్వేర్ ఈక్వల్ 19 by 25. అయితే ఇక్కడ స్క్వేర్ని వచ్చేసి రైట్ సైడ్కి తీసుకెళ్తే అప్పుడు x మైనస్ 3 by 5 ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ 19 by 25. ఓకే. ఇక్కడ చూస్తే x ఈజ్ ఈక్వల్ 3 by 5 ప్లస్ రూట్ 19 by రూట్ 5 స్క్వేర్. ఓకే. ఇది 1 ఆర్ లేదా x ఈజ్ ఈక్వల్ ఇక్కడ చూడండి 3 by 5 మైనస్ రూట్ 19 by రూట్ 5 హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్కి క్యాన్సల్, స్క్వేర్కి రూట్కి క్యాన్సల్ ఇక్కడ. ఓకే. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ స్టెప్లో ఫైనల్ స్టెప్ ఇది. x ఈజ్ ఈక్వల్ ఫైనల్గా ఇప్పుడు మనకేమొచ్చింది 3 by 5 ప్లస్ రూట్ 19 by 5 ఆర్ ఇంకొక వాల్యూ ఉంది. x ఈజ్ ఈక్వల్ 3 by 5 మైనస్ రూట్ 19 by 5. ఓకే. ఇక్కడ చూడండి 3 ప్లస్ రూట్ 19 ఆర్ x ఈజ్ ఈక్వల్ 3 by 5 minus root 19. This is the answer. Please subscribe Prasad Kasla Vlogs. Thank you very much.